నమస్తే. నేను డాక్టర్ చాందిని చింత, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ ఇన్ ఈషా ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్, బంజారా హిల్స్. సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు చాలా పెరిగింది. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? ఒక ప్రెగ్నెన్సీ అయ్యి ఒక బాబు కానీ, పాప కానీ ఉన్నారు. బట్ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ రావడానికి కష్టంగా ఉంది. 1 ఇయర్ మించి ట్రై చేసినా న్యాచురల్‌గా రానప్పుడు దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాము. కొంతమంది కావాలని బ్రేక్ తీసుకుంటారు. ఒక బేబీ అయ్యాక దూరంగా ఉండటం, లేదా కాంట్రసెప్షన్ వాడతాం. కాండమ్స్ గానీ, పిల్స్ గానీ, లూప్ గానీ వాడతారు. అలా వాడకుండా న్యాచురల్‌గా 1 ఇయర్ ట్రై చేసినా రాకపోవటాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. దీనికి ఎలాంటి కారణాలు ఉండొచ్చు? ఒకటి, ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏజ్ ఆడవాళ్ళది తక్కువగా ఉంటది. సెకండ్ ప్రెగ్నెన్సీకి ట్రై చేసేటప్పటికి వాళ్ళ ఏజ్ పెరుగుతుంది కాబట్టి సహజంగానే ఎగ్ క్వాలిటీ అండ్ నంబర్ తగ్గొచ్చు కాబట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. 2, వాళ్ళకి డెలివరీ టైంలో కానీ దాని తర్వాత కానీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా అయి ఉండుంటే, దాని మూలంగా ఓవరీస్లో లేదా ట్యూబ్స్లో బ్లాకేజ్ అయి ఉండుంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ రావచ్చు. 3, మెడికల్ కండిషన్స్ ఏమైనా వచ్చి ఉండొచ్చు. థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, అది వైఫ్‌లో అయి ఉండొచ్చు, హస్బెండ్‌లో అయి ఉండొచ్చు. దాని మూలంగా కూడా వాళ్ళ ఫర్టిలిటీ దెబ్బతింటది. 4, పదే పదే అబార్షన్స్ అయిన వాళ్ళు క్లీనింగ్ చేపించుకున్నప్పుడల్లా గర్భసంచి పొర పల్చబడి వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ రావటం కష్టమవుతది. లాస్ట్ కారణం వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్. అంతకుముందు బాగా యాక్టివ్‌గా ఉన్నవాళ్ళు ఇప్పుడు యాక్టివ్‌గా లేకపోవటం, లేదా ఎక్సర్సైజ్ చేయకపోవటం, స్ట్రెస్ ఎక్కువ అవ్వటం, వెయిట్ గెయిన్ అవ్వటం, హస్బెండ్ అయి ఉండొచ్చు, వైఫ్ అయి ఉండొచ్చు. ఇలాంటి కారణాల మూలంగా కూడా ఎగ్స్ ఆర్ స్పెర్మ్ ఎఫెక్ట్ అవుతాయి. వాళ్ళకు కూడా సెకండరీ ఇన్ఫర్టిలిటీ రావచ్చు.